హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ నరేష్. మీరు చూస్తున్నారు జిఎన్ఆర్బి ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో పాన్ కార్డ్ని ఇన్స్టంట్గా ఈపాన్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. ఇది నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక 5 minutesలో వచ్చింది. ఇప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. మినిమం ఒక 1 day టైం తీసుకున్నది అనుకుంటా, మొన్న మా బామ్మర్దికి చేస్తే. చూడండి ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలో ఫ్రీగా చూసుకోండి. ఫ్రీగా అండి ఇది, దీనికి ఎటువంటి ఖర్చు ఉండదు, ఇన్స్టెంట్గా వస్తుంది. ఇప్పుడు వన్ డే టైం తీసుకుంటుంది. చూడండి ఏ విధంగా చేస్తున్నాను. ముందుగా మన ఫోన్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని ట్యాబ్ తీసుకొని ముందుగా ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది ఇంతకుముందు చెప్పాను కదా నేను చాలా దానిలో వీడియోలో. అందులో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తీసుకొని ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి తర్వాత కిందికి స్క్రోల్ చేస్తుంటే ఇక్కడ ఇన్స్టంట్ ఈపాన్ అని ఒకటి కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. తర్వాత ఇందులో మనకు వార్నింగ్ మెసేజ్ అనేది ఒకటి ఉంటుంది, దీన్ని చూడండి, కన్ఫామ్గా చూసుకోండి. ఇది యాజ్ పర్ ద ప్రీవియస్ సెక్షన్ 139A is of Income Tax Act 1961, a person should not possess more than one PAN as per the section 272B1. If a person fails to comply with the previous of section 139A, i.e. if a person possesses more than one PAN, it will be attract a penalty of 10,000. ఒక పర్సన్ ఎవరైనా సరే ఒక పాన్ కార్డు మాత్రమే పొంది ఉండాలి, లేకుండా 2-3 ప్యాన్లు కానీ లేదంటే ఇంతకుముందుకు పోయి చేసుకున్నాం అది కాకుండా మళ్ళీ కొత్తగా చేసుకున్నాం అని చెప్పేసి అట్లా చేసుకోవద్దు. ఒకవేళ చేసి ఉంటే కన్నా 10,000 రూపాయల పెనాల్టీ అనేది వేస్తారని చెప్పి చూపిస్తుంది. తర్వాత కిందికి వెళ్తే ఇక్కడ గెట్ న్యూ ఈ ప్యాన్ అని కనిపిస్తుంది కదండి, దీనిలో గెట్ న్యూ ఈ ప్యాన్ అనేది ట్యాప్ చేయండి. ఇక్కడ వినండి, ఓన్లీ మన పాన్ కార్డ్, ఈ పాన్ కార్డ్ అనేది ఓన్లీ ఆధార్కి మనం ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే మాత్రమే వస్తుంది. ఆ లింక్ అయిన ఫోన్ నెంబర్ కూడా మన దగ్గర ఉండాలి, ఎందుకంటే ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ కన్ఫర్మ్ ద బటన్ పైన మన ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ముందుగా మన పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ కన్ఫర్మ్ అనే బటన్ పాపప్ అవుతుంది. ఈ నెంబర్ కొట్టిన తర్వాత ఈ కంటిన్యూ అనే బటన్ కొట్టిన తర్వాత క్యాప్చా అనేది అడగొచ్చు కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు నేను ఎంటర్ చేయట్లేదు, కంటిన్యూ అవ్వలేకపోతున్నాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ప్యాన్ ఉంది కాబట్టి మళ్ళీ చూపిస్తుంది. కంటిన్యూ అనే బటన్ కొట్టిన తర్వాత ఓటీపీ వస్తుంది మన ఫోన్కి, ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. అది ప్రాసెసింగ్ అని చెప్పి చూపిస్తుంది. ఆ విధంగా అది మళ్ళీ మనకు మెసేజ్ కూడా వస్తుంది మనం ఎంటర్ చేసిన నంబర్కి. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ టైం చూపిస్తుంది. ఆ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ అయినట్టు మనకు మెసేజ్ కూడా వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికే ఇదే వెబ్సైట్లోకి వచ్చి చూసుకోండి. ఇక్కడ చెక్ స్టాటస్ అండ్ ఈ ప్యాన్ డౌన్లోడ్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఇక్కడ కంటిన్యూ కొట్టి మన ఆధార్ నెంబర్ని కొట్టేసి ఇక్కడ కంటిన్యూ కొడితే మనకి ఈ ప్యాన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. కన్ఫామ్గా డౌన్లోడ్ అయిన తర్వాత పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఆ పాస్వర్డ్ అనేది మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. మన డేట్ ఆఫ్ బర్త్ని ఏ విధంగా ఎంటర్ చేయాలని చెప్పేసి కూడా ఆ మెసేజ్ రూపంలో లేదా ఇక్కడ పాపప్లో కానీ ఈ మెసేజ్లో కానీ చూపిస్తుంది మనకి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.